హాయ్ ఫ్రెండ్స్, నేను దుబాయ్లో మీ పాలకుల కుట్టిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈరోజు 25 డిసెంబర్ క్రిస్మస్ సెలబ్రేషన్ కాబట్టి ఈరోజు మా రూమ్లో మా తమ్ముడు చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూద్దామండి. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? ఓకే, మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు, రండి చూపుతాను మీకు. ఇదిగో చూడండి, చికెన్ దమ్ మసాలా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేశాడు తమ్ముడు. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సేమియా అన్నమాట. ఇది పాయసం అంటారు కదా మన ఆంధ్ర స్టైల్లో, సేమియా అది ఇది. సో చూడండి, మొత్తం ఇవంతా గీలో మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా. అది వచ్చేసి సగ్గుబియ్యం అవి వైట్, ఇది మిల్క్. ఇది బిర్యానీకి సంబంధించింది అన్నమాట. చూడండి, అంత కాజు, ఆనియన్స్ మొత్తం గీలో నెయ్యిలో అండ్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేస్తాము. కాబట్టి నేను అప్పుడు తినేస్తున్నా కాజు. ఎప్పుడైతే పెరుగు చట్నీ, దీంట్లో టమాటా, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. మా తమ్ముడు పుదీనా కూడా వేస్తాడండి, అది మాట మ్యాటర్. ఇది ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ మా రూమ్లో ఎలా చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పటికైతే ఇందాక చెప్పాను కదా పాయసం రెడీ అవుతుందని. ఇప్పటికైతే పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. బాగుంది. ప్రజెంట్ 4 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 మెంబర్స్ తింటాం అన్నమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకా బిర్యానీ అవ్వలేదు, అయిపోయిన వెంటనే మీకు పెడతాను. ఓకే, బాయ్. నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం
యజమాని